కోడిగుడ్డు పబ్బియ్యం. మనం చేయబోయేది ఏంటంటే కోడిగుడ్డు పబ్బియ్యం. కోడిగుడ్డు పబ్బియ్యం అంటే ఏంటి బాబాయ్? పబ్బియ్యం అంటే కోడిగుడ్డు పప్పు బియ్యం అని తెలంగాణలో బాగా వండుతారు. ఇది ఏమి లేకపోతే అప్పటికప్పుడు వండుకోవడానికి కోడిగుడ్డు పబ్బియ్యం. ఓకే, బియ్యం కూడా లేకపోతే ఎవరింట్లోనే బియ్యం ఉంది, ఏమి లేకపోతే అందుకని ఇదిగో బియ్యం, కందిపప్పు ఇవన్నీ రెడీ పెట్టాం. నువ్వు ఆ పెద్ద దాకా తీసుకో, ముందు పొయ్యి వెలిగించు. 8 గంటలు నూనె. ఓకే, పసుపు వేస్తున్నాను, గుడ్లు వేస్తున్నాను, ఉప్పే 1 స్పూన్ తర్వాత వేద్దాం మళ్ళీ. ఉల్లిపాయలు బియ్యం పప్పు అన్నీ వేస్తాం కదా, ఉప్పు సరిపోదు కాబట్టి అప్పుడు ఇంకో 2 స్పూన్లు వేద్దాం. ఇప్పుడైతే అందాక 1 స్పూన్. చూడు ఆ జాలి గట్టి ఉంటుంది ఇదే. మంట చిన్నది పెట్టబ్బాయి. దీంట్లో నేను ఇప్పుడు కారం చల్లుతాను. ఇలా కారం చల్లాను. ఇప్పుడు షాజీరా, బండ పువ్వు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, కందిపప్పు వేస్తాను. ఓ, డైరెక్ట్గా వేసొచ్చా? ఈ బియ్యం కూడా వేస్తాను. ఓహో, సో ఇవి కూడా డైరెక్ట్గా వేసొచ్చా? ఇప్పుడు బాగా వేయించు. నానబెట్టకలొద్దా? నానబెట్టక్కర్లేదు. దానికి అంత పద్ధతి ఉంది, కంగారు పడకరా. 1 by 1 1 by 1 1 by 1 నేను చెప్తూ పోతూ ఉంటాను కదా. మిరియాలు వేస్తాను చూడు. మంట చూడు, మంట మంట మంచి సువాసన రావాలి. మంట ఇంకా సన్నగా పెట్టావా? కలుపు కలుపు కలుపు, బాగా కలుపు. అబ్బాయి ఇగో సువాసన స్టార్ట్ అయింది. కరివేపాకు. ఓహో, ఇవన్నీ వేస్తే మామూలుగా ఉంటుంది మన వంట. ఇగో పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొంచెం పెద్దగా కోసేవే ఉల్లిపాయలు. కలుపు అబ్బాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇందాక మనం కప్పు బియ్యం, అరకప్పు కందిపప్పు వేసాం. అంటే ఏంటి, కప్పున్నర వేసాం. కప్పున్నర వేసాం కాబట్టి మనం 3 కప్పుల నీళ్లు వేయాలి. ఇది బాగా మగ్గిన తర్వాత ఇందాక మనం 1 గరిటె ఉప్పు వేసాం కదా. అవును, ఇప్పుడు 2 గరిటెలు ఉప్పు వేయాలి. అంటే ఇన్ని వేసాం కాబట్టి ఉప్పు సరిపోదు కాబట్టి. ఇందాక వేసిన ఉప్పు దానికి పట్టేస్తుంది కోడి. అబ్బా, నీకు వంట పట్టిందిరా. తిన్న తర్వాత ఇంకా పడుతుంది ఒళ్ళు. బాగా కలుపు అబ్బాయి. మూడు కప్పులు నీళ్ళంటే ఆ జగ్గు ఉంది కదా, ఆ జగ్గు నిండా ఉన్న నీళ్ళన్నీ వేసే.
నిమిషాలు ఉడకనివ్వాలి కాబట్టి బాబాయ్ దాని మీద మూత పెట్టేసి ఆ పత్రం బరువు పెట్టి ఉరుగు పెట్టవా? పెట్టాలి మరి. ఆహా కోడిగుడ్డు పబ్బియ్యం. అబ్బాయి బాబాయ్ దీంతో పాటు పచ్చి పులుసు కూడా పెట్టాను అక్కడ. కాంబినేషన్ ఆ. అది వేసుకుని ఇది వేసుకుని తింటే ఉంటానా స్వామి రంగా. సూపర్. ఆకేసాం కదా, ఆకేసిన ప్లేట్ తీసుకో. ఫస్ట్ ఆకేసాం తర్వాత నాకేసాం అంటే అంత బాగుంటుందండి. అంత బాగుంటుంది. విడబాయ్ అక్కడ కొంచెం పైన కొత్తిమీర చల్లు. కోడిగుడ్డు పబ్బియ్యం అది ఎలా తయారు చేసాం? కోడిగుడ్డు పబ్బియ్యం ఎలా తయారు చేసామంటే ముందుగా దాకలో 8 గరిటెలు నూనె వేసి వేడెక్కిన తర్వాత అందులో పసుపు, గుడ్లు, చెంచన్నర ఉప్పు, మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని పైన కారం చల్లుకొని పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో షాజీరా, బండ పువ్వు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, కందిపప్పు, బియ్యము వేసి అందులోనే మిరియాలు కూడా వేసి బాగా వేయించుకోవాలి. వేగుతున్న బియ్యంలో బిర్యానీ ఆకు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, 2 స్పూన్ల ఉప్పు వేసి బాగా కలిపి అందులో సరిపడే నీళ్లు పోసి ఒక 20 నిమిషాలు ఉడికించుకొని ఒక గిన్నెలో తీసుకుని పైనుంచి కారం చల్లిన గుడ్లు, కొత్తిమీర చల్లుకుంటే కోడిగుడ్డు పబ్బియ్యం రెడీ.